అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం ఆలోచించేద్దాము. అదేమిటంటే, దేవుడు ఆయా కాలాల్లో తన ప్రజలతోటి నానా విధాలుగా మాట్లాడుతూ వచ్చాడు. హెబ్రీ పత్రికలో ఈ సంగతి మాట్లాడుతూ, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు అంటాడు. ఎలా మాట్లాడాడు? అందులో ఒక విషయాన్ని మనం ఈరోజు ఆలోచించేద్దాం. అదేమిటంటే, స్వప్నము ద్వారా, కళల ద్వారా మాట్లాడటం. దేవుడు కళల ద్వారా సంగతులను తెలియపరుస్తూ ఉంటాడు. ఉదాహరణకు, అబ్రహాము గారి భార్య అయిన శారమ్మను గెరారు రాజైన అబీమెలెకు తన ఇంట చేర్చుకున్నప్పుడు అబీమెలెకును గద్దించుటకు దేవుడు స్వప్నము ద్వారా సంగతిని తెలియపరచడం మనం చూడొచ్చు. ఆదికాండము 20వ అధ్యాయంలో. అలాగే యాకోబు కుమారుడైన యోసేపు గారు యొక్క భవిష్యత్తును తెలియజేయటకు ఆదికాండము 37వ అధ్యాయంలో యోసేపు గారికి వచ్చిన కలలను, స్వప్నములను మనం గమనించవచ్చు. యోసేపు గారికి కలగబోతున్న భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఆ స్వప్నములు తెలియజేస్తున్నాయి. అలాగే అదే యోసేపు గారు ఐగుప్తుకు తీసుకుని పోబడినప్పుడు చెరసాలలో ఉండగా రాజ సైనికులు, ముఖ్యంగా రాజు యొక్క ఉద్యోగస్తులు చెరసాల్లో వేయబడినప్పుడు వారిద్దరికి వచ్చిన కలలు వారి యొక్క భవిష్యత్తును సూచించుటకు తెలియజేయబడినట్టుగా మనం చూస్తాం ఆదికాండంలో. అలాగే అదే యోసేపు గారి కాలంలో ఐగుప్తు రాజైన ఫరోకి తర్వాత కాలంలో కలగబోతున్న కరువు కాటకానికి సంబంధించి ఫరోకి దేవుడు స్వప్నము ద్వారా తెలియపరచడం మనం చూడొచ్చు. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే స్వప్నము ద్వారా తెలియపరచబడిన మరికొన్ని సంగతులు మనం ఆలోచించేద్దాం. అదేమిటంటే, దేవుడు మోషే గారితో స్వప్నము ద్వారా మాట్లాడటము, అలాగే ప్రవక్తలకు దేవుడు స్వప్నము ద్వారా సంగతులను తెలియపరచటము. ఈ క్రమంలోనే దానియేలు గారి కాలంలో నెబుకద్నెజరు, బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరుకు దేవుడు స్వప్నము ద్వారా సంగతిని తెలియపరిచాడు. ముఖ్యంగా ప్రపంచ భవిష్యత్, రాజ్యములు ఏ విధంగా ఏర్పడబోతున్నాయో సంగతుల్ని దేవుడు నెబుకద్నెజరుకు తెలియపరచడం మనం చూడొచ్చు. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే యోసేపు గారికి మరియమ్మను విడిచిపెట్టాలన్న భావన కలిగినప్పుడు మరియమ్మను చేర్చుకున్నట్టుకు దేవుడు స్వప్నము ద్వారానే ఈ సంగతిని తెలియపరచడం కూడా మనం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూడొచ్చు. అయితే అసత్య దర్శనాలు లేకుంటే దొంగ కళలు కనేవారిని గురించి కూడా బైబిల్ గ్రంథము హెచ్చరిస్తుంది. ఇర్మీయా గ్రంథము 22వ అధ్యాయం 18వ వచనంలోను, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 10-11 వచనాల్లో ఈ హెచ్చరికలు జారీ చేయబడుతున్నాయి.